తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు మరి రోడ్ల మీదకి వస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్సీల ఇళ్లను కూడా ముట్టడి చేస్తున్నారు. నిజానికి ఈ నిరుద్యోగులందరూ కూడా బయటికి రావడం వెనుక కారణాలు ఏంటి? ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఇరు పార్టీల నాయకులు కూడా మరి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్న మాటలను ఏ విధంగా చూస్తారో ఇదే విషయమే మనతో మాట్లాడేందుకు సీనియర్ కాంగ్రెస్ లీడర్ చారి మనతో పాటు వారిని అడిగి తెలుసుకుందాం. అంటే ప్రత్యేకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇష్యూ ఉందో అదే విధానం ఇప్పుడు తెర మీద కనిపిస్తుంది. అంటే కేసీఆర్ హయాంలో ఎక్కడ కూడా నిరుద్యోగులు కానీ ఎవరు కానీ బయటకు వచ్చేందుకు సాహసం చేయలే. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవకాశం ఇచ్చిందంటారా? ఒకటి వాస్తవం, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ చిత్రస్ర స్టార్ట్ చేసారు. వాళ్ళు రాజకీయ రాక్షస క్రీడ. ఏ ఉద్యమంలో 1600 మంది 1200 మంది ఆత్మ బలిదానం చేసుకోవడానికి కారకులు అయినరు ఆ రోజు, ఇవాళ కూడా మళ్ళీ అదే విధంగా విద్యార్థుల ప్రాణాలని పణంగా పెట్టి రాజకీయం చేయడానికి సిద్ధపడ్డారు. విద్యార్థులు ఒకసారి ఆలోచన చేయాలా. ఏ ఉద్యమం పేరుతో ప్రాణాలు కోల్పోయి ఆ రోజు మనం తెలంగాణ సాధించుకున్నామో మళ్ళీ ఇవాళ అదే రాజకీయానికి విద్యార్థులు బలవుతున్నందుకు చాలా బాధ ఉంది. ఇవాళ ప్రజాపాలన ఓపెన్ చేసినాం. 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో ఉండి కూడా ఇచ్చి కూడా నియామక పత్రాలు ఇయ్యలేనటువంటి అసమర్థ ప్రభుత్వంలో, అసమర్థ సన్నాసులు ఉన్నటువంటి ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత 33,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. మీరు ఎందుకు ఇయ్యలే? 10 ఏళ్ళు మీరే ఉండరుగా, ఎందుకు నియామకం అయిపోయిందిగా. పత్రాలు కూడా ఇయ్యనికే ఒక రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం దుర్మార్గంగా ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే కూడా ఆమె క్యారెక్టర్ మీద ముద్ర వేసే ప్రయత్నం చేసిన కేటీఆర్ గారు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి రాజకీయ రాక్షస క్రీడలో భాగమే ఇవాళ నిరుద్యోగులు రోడ్ల మీదకి రావడం. వాళ్ళని నమ్మి ఆ రోజు ఏ విధంగా అయితే 1200 మంది చచ్చిపోయినామో మళ్ళీ ఇవాళ మా పిల్లలు ఇవాళ నిరుద్యోగులు అంటే ఎవరండి? మాకు ఏ పేరెంట్స్ అయితే ఏ ప్రజలు రైతులు మాకు ఓట్లు వేసారో వాళ్ళ పిల్లలు చచ్చిపోతే మాకు ఎంత బాధ ఉంటుంది. ఇవాళ ప్రజాపాలన ఓపెన్ చేసినాం, మేము మేనిఫెస్టో వచ్చినాం, 100% జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఏ విద్యార్థులకైతే మేము హామీ ఇచ్చినామో మా మేనిఫెస్టోలో 100% మేము ఫుల్ఫిల్ చేస్తాం. మా భగవద్గీత లాంటిది మా మేనిఫెస్టో అంటే. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ మేనిఫెస్టో కానీ మాకు భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా మేము దాన్ని ఆచరిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చరిత్రలో మీరు గుర్తెరగండి, మేము మాట ఇచ్చినామంటే మడమ తిప్పే పార్టీ మాది కాదు. బీఆర్ఎస్ సన్నాసులు 10 ఏళ్ళు అయింది, ఏం పీకిరా? ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలే? 17 పేపర్లు లీకేజీలు చేసినటువంటి సన్నాసులు ఇవాళ మళ్ళా రోడ్ల మీదకి నిరుద్యోగులను బలి చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడైనా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు విద్యార్థుల పట్ల ఏదైతే గతంలో జరిగిందో పేపర్ లీకేజీలతో దుర్మార్గంగా రోడ్ల మీద పడ్డారో, సంవత్సరాలు తరబడి జీవితాలు కోల్పోయి పెళ్లిళ్ళు చేసుకోలేక, తల్లిదండ్రికి ముఖం చూపించలేక, కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నా విద్యార్థులు మళ్ళీ రోడ్డు మీద పడకూడదని ఒక పటిష్టమైనటువంటి భద్రతతో ఇవాళ ఎగ్జామ్స్లను నోటిఫికేషన్ చేసే ప్రయత్నం చేయడానికి ఇవాళ లేట్ అవుతుంది. ఎలక్షన్ల కోడ్ వల్ల లేట్ అయింది. కానీ 100% మేము మీలాగా 10 ఏళ్ళు ప్రజల్ని, రైతులని, విద్యార్థులను మోసం చేయం. ఇవాళ వచ్చిన తెలంగాణలో దోపిడి దగాపడ్డ తెలంగాణ 7 లక్షల అప్పుల కుప్ప చేసినటువంటి సన్నాసులను ఏ పారదర్శకత లేకుండా అడ్డగోలుగా లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు. ఇవాళ టీఎస్పీఎస్లో జరిగినటువంటి అవినీతి కానీ అక్రమాల గురించి మళ్ళీ దాని మీద ఒక సరైనటువంటి పద్ధతిలో రేపు రాబోయే కాలంలో పేపర్ లీకేజీలు జరగకుండా, విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పడకుండా ఏ బిడ్డలైతే మాకు ఇవాళ అధికారాన్ని ఇచ్చారో ఆ బిడ్డల్ని కాపాడుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ యొక్క రాజకీయ క్రీడను, రాక్షస క్రీడను మీరు నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఆలోచన చేసి విద్యార్థులు, నిరుద్యోగస్తులు కూడా వాళ్ళని నమ్మి మోసపోయినారు 10 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళని నమ్మి ఉద్యమాలు చేసే ప్రయత్నం చేయకండి. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఒక పటిష్టమైన భద్రతతో టీఎస్పీఎస్ని నోటిఫికేషన్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఎక్కడా విడుదల చేయలేదు. కేవలం నియామక పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందా చేయదా అన్న ఒక అనుమానం విద్యార్థుల్లో ఉంది. 100% చేస్తామన్నా. మేము ఎందుకు లేట్ అవుతుంది? గతంలో జరిగినటువంటి ఈ లీకేజీల పేరుతోని టీఎస్పీఎస్లో జరిగినటువంటి అవినీతిని మొత్తం ప్రక్షాళన చేసి పటిష్టమైనటువంటి భద్రతతో ఇవాళ పిల్లల జీవితాలండి, ఒక జీవితాన్ని రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకుంటే ఆ యొక్క జీవితం, ఆ కుటుంబం రోడ్డు మీద పడే ప్రమాదం ఉంటుంది. అటువంటి ఒక వ్యవస్థను సెట్ చేసి ఇవాళ పారదర్శకంగా ఏదైతే గతంలో మీరు విద్యార్థులకు మీరు చేసినటువంటి మోసాన్ని మళ్ళీ జరగకుండా దాన్ని పటిష్టమైన భద్రతతోని ఒక
పద్ధతి మీద చేసి విద్యార్థులకు న్యాయం చేసే దిశగా లేట్ అవుతుంది తప్ప దానివల్ల ఎక్కడో మేము విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీని మేము నెరవేర్చామని కాదు కదా దాని అర్థం. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా విద్యార్థులకు అంటే సమాచారం ఇవ్వకపోవడం వల్లనే ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావాల్సి వచ్చిందా? మీకు ఒకటే చెప్తున్నా, ఇది నిరుద్యోగులు చేస్తున్నటువంటి దాంట్లో ఒక రాజకీయ కోణం కూడా ఉంది. దాంట్లో రాజకీయ బీఆర్ఎస్ బీజేపీ ఉసిగొలిపి వాళ్ళ జీవితాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగమే ఇవన్నీ తప్ప నిజంగా కూడా మేము ఎక్కడ 10 ఏళ్ళు ఆగినరండి. 10 నెలల లోపల ఇదంతా ప్రక్రియ పూర్తి చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఎక్కడ చూసినా అప్పుల కుప్ప చేసి చిన్న భిన్నం చేసి ఏ వ్యవస్థ చూసినా సర్వనాశనం చేసి ఇవాళ దాన్ని చక్కదిద్ది. ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడతారు. అరే సన్నాసులారా, 500 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు పీకనికి ఇచ్చినావా 10 ఏళ్ళు? ఎవడబ్బా సొమ్మురా? ప్రజల సొమ్మిది దోచుకున్నావు, దోపిడీ చేసినావు, లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలైంది. అటువంటి దుర్మార్గం మళ్ళీ జరగకూడదు. రైతులకు న్యాయం చేయాలంటే నీలాంటి 500-600 ఎకరాలు ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు ఇవాళ రైతు బంధు ఇచ్చే ప్రక్రియను పూర్తిగా తీసేసింది. నిజమైన రైతు ఎవడున్నాడో చెట్లకు గుట్టలకు పుట్టలకు కూడా మీరు రైతు బంధు ఇచ్చినారు కాబట్టే ఇవాళ రాష్ట్రం అప్పుల పాలైంది. అటువంటి దుర్మార్గమైన పాలన లేకుండా పారదర్శకంగా దున్నేటోడికి రైతుకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా ఇస్తామో 100% ఇస్తాము. మీలాగా అవినీతి చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేయం. దీన్ని సరైన గాడిలో పెట్టి ఒక పారదర్శకంగా ప్రజల సొమ్మన్న వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రం అయిపోయింది, వెళ్ళిపోయిన వాళ్ళు. కానీ వారిని సరిదిద్ది ఒక క్రమబద్ధతలో పట్టాలంటే గాడి పెట్టాలంటే కొద్దిగా టైం పడుతుంది. అది 100% ప్రజలకి మేము ఏదైతే మాట ఇచ్చినామో అది నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ నేత కానీ ఉస్మానియాకి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడడం కానీ లేదంటే ధర్నాలు చేసినప్పుడు కానీ వారికి సమాచారం ఇచ్చేందుకు ఎందుకు ఆలస్యం అవుతుంది? అలాంటి విద్యార్థులకు అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎందుకు పాస్ చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నాయకులు కానీ? కొంతమంది పాస్ చేసిన రాజకీయంలో భాగంగా కొంతమంది చేసలేరని కానీ ఇంకోరు క్రియేటివిటీ చేసి కానీ కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలి. ఎటు తిరిగి కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడానికి ఏ ప్రక్రియ కావాలంటే ఆ ప్రక్రియ వాడుకుంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ వచ్చిన నెలకే అధికారంలోకి వచ్చిన వారంకే ఇది 3 నెలల్లో పడిపోతుంది, సంవత్సరంకే కుప్పగూలిపోతుంది, కాంగ్రెస్ పార్టీ డిజాల్వ్ అయిపోతుంది, వీళ్ళకి ఏకపక్ష నిర్ణయాలు లేదు, వీళ్ళు కలిసి ఉండలేరని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ ప్రక్రియ మేము నిజం చేసుకోవడానికి వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత పయనాలు వీసించడానికి మీరు చేస్తున్నటువంటి రాజకీయ రాక్షస క్రీడలో భాగమే ఇవన్నీ. అన్ని సమాచారాలు పోతున్నాయి, అంత చెప్తున్నాము. అన్ని విధాలుగా విద్యార్థుల కోఆర్డినేషన్లు ఉండరు. ఇది కావాలని ఏదేదో మీడియాలో క్రియేటివిటీ చేస్తారు తప్ప అది నిజమైన వాస్తవం అర్థం కాదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎంఏ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు, ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు, పాలన కూడా గాలికి వదిలేశారు అని చెప్పి ఆరోపణలు. అరే సన్నాసులారా, 2014లో 11 మంది ఎమ్మెల్యేలను ఎవడరా తీసుకునింది? సంతలో బర్రెలు గొర్రెలు ఉన్నట్టు కొన్న సన్నాసివి నువ్వే అలా మైకులు పట్టుకొని మాట్లాడుతావు. నీ దమ్ము ధైర్యం ఉంటే సిగ్గు శరం ఉండాలి. వెనక్కి తిరిగేసుకోరా బుక్కు. 11 మంది ఎమ్మెల్యేలు సంతలో బర్రెలు గొర్రెలు కొన్నట్టు సన్నాసివి నువ్వు ఇలా పెద్ద నీతి మధ్యుల లెక్కల మాట్లాడతావు. ఆ రోజు ఏమైండే? గాడులు కాస్తుంటే ఏమైనా గడ్డి తిన్నావా? ఇలా మాట్లాడేటప్పుడు తెలివి సోయి ఉండక్కర్లేదా? నువ్వు చేసిన ప్రక్రియ నువ్వేమో అధికారంలోకి వచ్చిన వారానికే నీ ప్రభుత్వాన్ని కూలుస్తా పీక్తా పొడుస్తా అంటావు. ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవడబ్బా జాగ్రత్త, ఎవడబ్బా అంత శక్తి లేదు. మీరు అధికారంలో లేరు, ఓడిపోయినారు. 5 ఏళ్ళు నోరు మూసుకొని ప్రజాపాలన చూడండి. ఇంకా ఎక్కల్లా ఏం లే. అన్నం బియ్యం నీళ్లు లేచినంత మాత్రాన రైస్ కాదు, దానికి టైం పడుతుంది. దాని టైం వచ్చినప్పుడు అన్నీ అవుతాయి. కొద్దిగా ఓపిక ఉండాలి. పెళ్ళి అయినంత మాత్రాన పొద్దునే కొడుకు కావాలంటే కష్టంగా ఒక టైం పడుతుంది. ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ టైం పడుతుంది. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. నోరు ఉంది కదా అని, మైక్ ఉంది కదా అని మేము అధికారంలో ఏమైనా చేయొచ్చు, అధికారం లేకుండా కూడా మేము 10 ఏళ్ళు చేసినా కదా అని మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కేటీఆర్ నిన్న కూడా అన్ని తిక్క మాట్లాడినావు. గతంలో నువ్వు చేసిన పనికి మాలిన పనివి మళ్ళీ ఇవాళ ఏదో పెద్దగా ఏదో మాట్లాడుతున్నావు. ఇక ఏమో శాస్త్రం చెప్పినట్టు నిన్ను మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి అధికారం లేవు, సోయి తెచ్చుకొని మాట్లాడు. యువ నాయకుడిగా నిరుద్యోగులకు మీరు ఏం సమాచారం ఇవ్వను, ఏం సందేశం ఇస్తారు? ఒకటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టినామో విద్యార్థుల గురించి, నిరుద్యోగస్తుల గురించి, అది 100% నెరవేర్చే దిశగా పనిచేస్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 33,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం కదా. నువ్వు ఏం గాడులు కాసినావు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోయినావు? అరే సన్నాసులు వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు రాజకీయం చేయడానికి పెట్టారు. మేము వచ్చిన తర్వాత అవన్నీ ఏం లేదు.
సాదా సీదాగా రాజకీయం చేస్తున్నాం. వాళ్ళకి హైకులు పెట్టి ఒక పథకాన్ని ఓపెన్ చేయడానికి రాష్ట్రమంతా మంత్రులను పంపించి ఎమ్మెల్యేలను పంపించి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో చేసినట్టు క్రియేటివిటీ చేస్తారు. మేము అటువంటి కాదు. ప్రజాపాలన, ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాపాలన దరఖాస్తు కూడా పైసలు తీసుకోలే. నీలాగా మీ సేవలో లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క పథకాన్ని వేల కోట్ల రూపాయలు దొబ్బినటువంటి ప్రభుత్వం మాది కాదు. ప్రజలకు ఒక పథకం ఇవ్వాలంటే ఒక రూపాయి కూడా అవసరం లేదు, దరఖాస్తు కూడా మేమే ఇచ్చినామండి. అది ప్రజాపాలన. కాబట్టి దుర్మార్గమైన పాలన పోయింది. వెయిట్ చేయండి. మీ బతుకులకు భరోసా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మీ తల్లిదండ్రులకి భరోసా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కాబట్టి ఎవరు కూడా చింతించొద్దు. ఒక కుతంత్ర రాజకీయం వైపు ఎవరు కూడా బీజేపీ బీఆర్ఎస్ నమ్మకుండా, ఎందుకంటే గతంలో ఉద్యమం కోసం మన పిల్లలు చచ్చిపోయారు. మళ్ళీ అది ఒక రావాలే, ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక పాలన కరెక్ట్ లేదని రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి చేసినట్టు ప్రయత్నంలో భాగమే. దాన్ని నమ్మి మీరు మోసపోవద్దు అని కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఏదైతే ఉందో వారికి కావాల్సిన న్యాయం మేము చేస్తాము, ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాము. ఇది ఒక ఏదైతే మతాల గ్రంథాలు ఏ విధంగా అంత పవిత్రంగా చూసుకుంటారో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కూడా అంతే పవిత్రంగా మేము భావిస్తాం. ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. వారికి కావాల్సిన ఉద్యోగాలు క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాం. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. కొన్ని రాజకీయ పార్టీలు చేసిన కుట్రలో భాగంగా కొద్దిమంది విద్యార్థులు ప్రాణాలు పణంగా పెట్టేందుకు మరి పూనుకుంటున్నారు. కానీ అటువంటి భావనతో ఎవరు ముందుకు వెళ్ళదు. వాటిని కట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే హామీలు నెరవేరుస్తుంది. ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతుంది అని చెప్తున్నారు. కెమెరామెన్ సుజిత్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.